నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించినట్లు ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన పరిహారంపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జినేష్ కులాచారి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మోపాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులకు పరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని దినేష్ కులాచారి అన్నారు. నువ్వు రైతులకు న్యాయం చేసినావా? చేస్తే నేను అక్కడనే షాలో కప్తాను. భూపతి రెడ్డి నాయకత్వం వర్దిల్లాలని చెప్పి నేను అక్కడనే చెప్తాను. చెయ్యకపోతే ఒకటి రైతు క్షమాపణ చెప్పు. ఎందుకంటే నీకు ఊర్లల్లా 10,000 రూపాయలు వేసుకొని చందా చేసి నిన్ను గెలిపించరు. ఇవాళ నువ్వు వాళ్ళ గురించి నష్టపోతే 10,000 పరిహారం అడిగినావంటావా? ఇవాళ ఏదైతే రైతు నష్టపోయిండో 50,000 ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, పిసిసి అధ్యక్షుడిని డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. ఏ రోజు పిలిచినా చర్చకు వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిహారం రైతులకు నష్టపరిహారం ఇచ్చేదాకా మాత్రం భారతీయ జనతా పార్టీ వదలదు.